स्वर्णोदयदीप्तिम् अखिलभुवन चैतन्य प्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, దేవాలయాల్లో రావి చెట్టు వేప చెట్టు రెండూ కలిసి ఉంటాయి కదా, అటువంటి వృక్షాలకి భక్తులు కూడా పూజలు చేస్తారు, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇలా ఉన్నటువంటి జంట వృక్షాల యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? భారతీయ జీవన విధానం అంతా విద్య అవిద్యల కలయికమ్మ. విద్యాంచ అవిద్యాంచ ఎత్తత్వేద ఉభయం సహా అవిద్యయామృతం తీత్వా విద్యయామృతమశ్నుతే అని చెబుతుంది ఈశావాస్యోపనిషత్తు. అంటే ఎక్స్టర్నల్ ఎక్స్పెరిమెంటబుల్ సైంటిఫిక్ నాలెడ్జ్, ప్రత్యక్ష ప్రయోగాత్మకమైన విజ్ఞానం ఆధునిక విజ్ఞానం. దానికి ఎటర్నల్ ఎక్స్పీరియన్సబుల్ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే అనుభవైకమైన ఆధ్యాత్మిక విద్యను కూడా జోడిస్తే అదే భారతీయ జీవన విధానం. ఈ రావి చెట్టును వేప చెట్టును కలిపి మనం దేవాలయాల్లో పూజించడం వెనకాల ఉన్న విశేషాన్ని మనం గమనించగలిగితే ఈ సత్యం మనకు బోధపడుతుంది. మనము రావి చెట్టు అంటే అశ్వత్థ వృక్షాన్ని నారాయణ స్వరూపంగా భావిస్తాం. దానిలో అణువు ఆ విష్ణుతత్వం నిండి ఉన్నది అని. ఎందుకని ఇలా మనం ఆ రావి చెట్టును పూజిస్తాము అంటే, రావి చెట్టు నుంచి వచ్చేటువంటి ఆ గాలి ఏదైతే ఉందో అది అద్భుతమైన ప్రాణశక్తిని నీకు అందిస్తుంది. అందుకే శనిదోషం ఉన్న వాళ్ళని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమంటారు, రావి చెట్టును కౌగలించుకోమంటారు. ఇలా వృక్షాన్ని ఆరాధిస్తూ అద్భుతమైన ఆనందాన్ని అందుకునే విజ్ఞానం కేవలం భారతీయుడికి మాత్రమే తెలుసు. అందుకే రాముణ్ణి వర్ణిస్తూ వాల్మీకి నివాస వృక్ష సాధూనాం అంటాడు. సాధువులందరికీ వృక్షంలాగా. ఎలాంటి వృక్షము అంటే నీడనిచ్చి నివాసాన్ని, పండునిచ్చి భుక్తిని అందించగలిగినటువంటి పరమాత్మ స్వరూపమే రామచంద్రమూర్తి అని. ఇలా అద్భుతమైన ప్రాణశక్తి ఎల్లవేళలా ఇస్తుంది రావి చెట్టు. అందుకని ఏ విధంగానైతే శ్రీ మహావిష్ణువు స్థితికారకుడై అనునిత్యము నిన్ను కాపాడుతూ ఉంటాడో అలా అశ్వత్థ వృక్షము నిన్ను కాపాడుతుంది. అందుకే గురుచరిత్రలో కూడా 60 ఏళ్ల వయస్సు కలిగిన గంగాంబ నాకు ఇంకా సంతానం కలగదు, ఎన్నిసార్లు అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేసినా ఏం లాభం అని నరసింహ సరస్వతి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే, అమ్మ అశ్వత్థ వృక్షాన్ని నిందించకు, నీవు నేను చెప్పినట్టు ప్రదక్షిణ చెయ్యి, నీకు సంతానం కలుగుతుంది అని అశ్వత్థ వృక్షాన్ని ఎలా ఆరాధించాలో గురుచరిత్రలో చెప్తారు స్వామి. అలా అశ్వత్థ వృక్షాన్ని పూజించి 60 ఏళ్ల వయస్సులో సంతానాన్ని పొందుతుంది గంగాంబ. కాబట్టి నీలో ఉన్న రుగ్మతలనన్నింటినీ పోగొట్టగలిగిన అద్భుతమైనటువంటి సాధనము, ఔషధము అశ్వత్థ వృక్షం. అక్కడికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేసి సూర్యుడికి అర్ఘ్యాన్ని కూడా నువ్వు ఇవ్వగలిగితే నీ గ్రహదోషాలన్నీ పోతాయని చెబుతుంది జ్యోతిష శాస్త్రం. ఇలా ఆయుర్వేదంలో కావచ్చు, జ్యోతిష శాస్త్రంలో కావచ్చు, ఆధునిక విజ్ఞానంలో కావచ్చు అశ్వత్థ వృక్షాన్ని విశేషంగా కీర్తించటం జరిగింది. మరి అలాంటి వృక్షాన్ని నువ్వు దేవాలయంలో ఉంచినప్పుడు, దేవాలయం అనేది ఛార్జింగ్ సెంటర్. అక్కడికి ఏ మంత్రము, తపము, జ్ఞానము లేనటువంటి పామరులు కూడా వస్తారు. వారికి ప్రయోజనం కలగాలి అంటే అశ్వత్థ వృక్షంతో పాటు వేప చెట్టుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇలా పాముకు పాలు, చీమకు పంచదార పోయు కర్మభూమి మనది అంటాడు ఒక మహాకవి. ఇక్కడ అణువులో ఆ పరమాత్మ స్వరూపాన్ని చూసే అలవాటు ఉంది. కాబట్టి వృక్షంలో ఉన్న మాహాత్యాన్ని గుర్తించి దానిని ఏ విధంగా ఆరాధిస్తే అది నీకు ప్రయోజనాన్ని కలగజేస్తుందో తెలుసుకున్న ఋషులు ఈ వేప చెట్టుకు రావి చెట్టుకు కలిపి వివాహ మహోత్సవాన్ని ఏర్పాటు చేసి తద్వారా ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తున్నారమ్మా. అందుకే దేవాలయాలలో మనకు అశ్వత్థ వృక్షము 900 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల దాకా బ్రతుకుతుందట. అంటే ఎంత జీవశక్తి ఉండాలి. ఒక పుష్పాన్ని పొద్దున పెడితే సాయంత్రానికి వాడిపోతుంది, కానీ ఆ వృక్షం అని 100 సంవత్సరాలు జీవిస్తుంది. అంటే
అంత గొప్ప అద్భుతమైన ప్రాణశక్తి దాంట్లో నిబిడీకృతమై ఉందన్న సత్యాన్ని మనం గమనిస్తూ వృక్షాన్ని ఆరాధించే భారతీయుని యొక్క విజ్ఞానానికి చేతులెత్తి నమస్కరిస్తూ దాన్ని అవలంబించే ప్రయత్నం చేయాలి. గురువుగారు, జన్మ జాతక చక్రంలో గురుబలం చాలా ప్రాధాన్యత ఉందంటారు. ఒకవేళ గురుగ్రహ దోషం ఉంటే ఎటువంటి ప్రతికూలతలు ఏర్పడతాయి? గురుబలం అనేది చాలా ముఖ్యమైనది జాతక చక్రంలో. అందుకే ఎవరి జాతకం చూసినా మొట్టమొదట గురుబలాన్ని చూస్తాం. గోచారంలో కూడా గురువు, శని, రాహు, కేతువు ఈ 4 గ్రహాల సంచారాన్ని విశేషంగా చెబుతారు. కారణం గురువు అనేది నీకు అద్భుతమైన శుభాలన్నింటినీ కలిగించే గ్రహం. శని నీ కర్మకు, శని పనికి చిహ్నం. రాహుకేతువులు నిన్ను కొంచెం అవస్థ పెట్టే లక్షణాలు కలిగినవి. ఇప్పుడు ఈ గురుబలం గనక లోపిస్తే మొట్టమొదట జరిగేది నీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, భగవంతుడి మీద నమ్మకం పోతుంది, విశృంఖలమైన జీవితానికి అలవాటు పడేటువంటి ఒక జీవనం నీలో ప్రారంభమవుతుంది, జీర్ణశక్తి తగ్గుతుంది, తింటే అరగదు, ఇలా కిడ్నీ వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ఇలాంటి లక్షణాలన్నీ నీలో కనపడుతూ ఉంటే గురుగ్రహము నీ జాతకంలో ప్రతికూలంగా ఉన్నది అన్న సత్యాన్ని గుర్తించి ఆ దోషాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. మరి గురుగ్రహ దోషం ఎలా పోతుంది అంటే, గురుచరిత్ర పారాయణ చేస్తే, దత్తస్తవాన్ని పారాయణ చేస్తే, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తే, సుందరకాండలో మొదటి స్వర్గలో ఉన్న 212 శ్లోకాలను ప్రతినిత్యము పారాయణ చేయగలిగితే, ప్రతినిత్యము నీ జాతక చక్రాన్ని దక్షిణామూర్తి విగ్రహం ముందు పెట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతూ ఆయనను ఆరాధన చేయగలిగితే నీ గురుగ్రహ దోషం తగ్గి ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అంతేకాకుండా నీవు శనగలను దానం చేయమని చెబుతుంది జ్యోతిష శాస్త్రం. ఒక్కొక్క ధాన్యాన్ని దానం చేయటం వల్ల ఎలా పోతుంది దోషం అన్న సందేహం మనకు కలుగుతుంది. మనము ప్రకృతిలో ఉన్న పదార్థాలన్నీ కూడా పరమాత్మ స్వరూపాలుగానే భావిస్తాం. ఒక్కొక్క ధాన్యానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణాన్ని ఆధారంగా చేసి ఏ లోపమైతే నీలో నువ్వు సరిదిద్దుకోవాలనుకుంటున్నావో ఆ లోపాన్ని పోగొట్టగలిగినటువంటి ధాన్యాన్ని నువ్వు వేరే వాళ్ళకి దానం ఇవ్వటం ద్వారా నీ లోపాన్ని సరి చేసుకోవచ్చు. అందుకే దానం తీసుకునేవాడు జాగ్రత్తగా ఆ దానం తీసుకున్న తర్వాత వచ్చేటువంటి ప్రతికూల ఫలితాలను పోగొట్టుకోవటానికి అవసరమైన సాధన చేసే విధంగా తన జీవితాన్ని నడుపుకున్నప్పుడే ఇద్దరికీ శుభం జరుగుతుంది. కనుక అద్భుతమైన ఈ సత్యాన్ని గుర్తిస్తూ గురుగ్రహ దోషాన్ని పోగొట్టడానికి అవసరమైనటువంటి ఈ దోష నివారణ పద్ధతులను అనుసరిస్తూ జీవితాన్ని అద్భుతంగా గడిపే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుజ్య అని ముక్తిని 4 రకాలుగా వర్గీకరించారు కదా, వీటి ప్రశస్తి ఏంటో తెలియజేస్తారు? ఏ భగవత్ స్వరూపాన్నైతే నువ్వు నిరంతరము ఆరాధిస్తూ ఉన్నావో, కేయూరంగద కంకణోజ్వల మహారత్నంగుళీ అంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంకారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచలాంచిత లసత్ పీతాంబరాలంబినే ఆలంబే విమలాంబుజద్యుతి పదామూర్తిం తవర్తిచ్ఛ్రిదం అని శంఖచక్ర గదా పద్మాలతో ఉన్న అద్భుతమైనటువంటి ఆ స్వామి రూపాన్ని నిరంతరము నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే ఆ రూపంతో నువ్వు ఆ స్వామి సమక్షానికి వెళ్ళేటువంటి అదృష్టం నీకు దక్కుతుంది. ఇలా అదే రూపాన్ని నువ్వు పొందితే దాన్ని సారూప్యముక్తి అంటారు. ఇక నీది అనుక్షణము భగవద్ అవలోకన దృష్టితో నీ జీవితం గడుస్తూ ఉంటే ఆయనను నిరంతరము చూస్తూ ఆయన రూపాన్ని కనులలో నింపుకుంటూ నీవు కనుక ఆ లోకాన్ని తలుచుకుంటూ ఉంటే అప్పుడు సాలోక్యముక్తి నీదవుతుంది. ఇక నిరంతరము భగవంతుడి సమక్షంలో ఉంటూ ప్రతివాడిలో ఆ భగవత్ స్వరూపాన్ని చూస్తూ ఆ సామీప్యాన్ని బాగా ఆకాంక్షిస్తూ ఎదుటివాడిలో ఉన్నది కూడా భగవత్ స్వరూపమనే భావిస్తూ నీవు జీవితాన్ని గడిపితే భగవంతుడి పక్కనే ఉండి ఆయనకు ఉపచారం చేసే సామూప్య ముక్తి నీ సొంతమవుతుంది. ఇలా సారూప్యంతో, సాలోక్యంతో, సామీప్యంతో నువ్వు ఉన్నప్పుడు ఆ స్వామిలో నువ్వు ఐక్యమయ్యి ఆయనకు నువ్వు తేడా లేదన్నటువంటి సాయుజ్య ముక్తి నీ సొంతమవుతుంది.
దీన్ని చెప్పడం కోసమే శివానంద లహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పదారవిందద్వయం చేతో వృత్తిరూపేత్యతిష్ఠతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ఊడుగ గింజలు చెట్టు నుంచి కింద పడి దూరంగా ఉంటాయి. ఎప్పుడైతే పైన మెరుపులు ఉరుములు వస్తాయో వెంటనే ఆ గింజలన్నీ చెట్టు దగ్గరికి వచ్చేస్తాయి. ఇలా మామూలప్పుడు భగవంతుడిని తలుచుకోకుండా ప్రమాదం వచ్చినప్పుడు మాత్రమే ఆయనను గుర్తించుకుంటూ ఉంటే దీన్ని సామీప్య భక్తి అంటాం. అలానే లతాక్షితిరూహం, ఒక తీగ పెరగటానికి చెట్టును ఆధారంగా చేసుకొని దానిని అల్లుకొని పెరుగుతుంటుంది. ఇలా ఆ వృక్షాన్ని పట్టుకొని పైకి ఎదిగేటువంటి లత ఏ విధంగా ఉంటుందో అలా ఆ భగవంతుడిని పట్టుకొని నువ్వు పైకి ఎదగాలి అనుకుంటుంటే అప్పుడు సామీప్య భక్తి అంటారు. అలా కాకుండా నదిలో నీరు తీయగా ఉంటుంది, సింధు సరిద్వల్లభం. అది ఆ నదులన్నీ తమ భర్త అయినటువంటి సముద్రుడిలోకి చేరినప్పుడు వాటి సహజ లక్షణాన్ని కోల్పోయి అవన్నీ లవణ రుచిని పొందుతాయి, ఉప్పగా మారిపోతాయి. ఇలా నీ సహజ లక్షణాన్ని కోల్పోయి ఆయన యొక్క లక్షణమే నీదైతే అది సాయుజ్య ముక్తి, సాయుజ్య భక్తి అని చెప్పబడింది. కనుక సారూప్యంతో ఆయనను సేవిస్తూ, సాలోక్యంతో ఆయనను గుర్తిస్తూ సామీప్యానికి వెళ్ళి సాయుజ్యం పొందటమే అద్వైత సిద్ధాంతం. దాన్ని అద్భుతంగా శాస్త్రాలు మనకు అందించాయి. గురుగారిక మరో సందేహం. పంచపాండవులలో ఎవరికి వారే చాలా బలవంతులు, అయితే ఇందులో భీముడికి మాత్రమే 10,000 ఏనుగుల బలం ఎలా సిద్ధించింది? పంచపాండవులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళంతా పాండురాజు పుత్రులు. ధృతరాష్ట్రుడు పాండురాజు బ్రతికి ఉన్నంత కాలం వీళ్లను సొంత బిడ్డల్లాగా కపట ప్రేమ నటిస్తూ అద్భుతంగా పెంచాడు. వాళ్ళు కూడా పెదనాన్నగారి ప్రేమంతా నిజమనే భావించారు. పాండురాజు ఎప్పుడైతే ముని శాపంతో ప్రాణాలు వదిలేశాడో అప్పుడు ఆయన నిజస్వరూపం బయటపడింది. ఈ పాండవులలో భీముడు సహజంగానే దృఢమైన కాయం కలిగిన వాడు. ఆయన అందరూ చెట్టెక్కితే కింద ఉండి చెట్టు నూపితే వాళ్ళంతా పైనుంచి కింద పడిపోయేవాళ్ళ. అలానే ఈయనను నీటిలో ముంచాలని అందరూ ప్రయత్నిస్తుంటే ఒక్కసారి విదిలిస్తే అందరూ ఎగిరి అవతల పడేవాళ్ళట. ఇది చూసి దుర్యోధనుడికి బాగా కన్ను కుట్టింది. ఎలా వీడిని అంతం చేయాలని ఆలోచించాడు. ఆలోచించి ఒకసారి జలక్రీడలు అనేటువంటి ఒక నెపంతో అందరినీ సమావేశపరిచి విష పదార్థాన్ని ఆహారంగా అందించాడు భీముడికి. ఆ విషాన్ని ఆహారంగా స్వీకరించిన భీముడు నిద్రకు లోనై మూర్ఛపోయాడు. ఆయనను తాళ్లతో బంధించి అక్కడ ఉన్న నదిలో పడేశారు. ఆ నదిలో అనేక విషసర్పాలు వచ్చి భీముణ్ణి కాటేశాయి. ఆయన లోపల ఉన్నది విషం, పాము విషం. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్టు ఈ పాము విషము ఆ భీముడిలో ఉన్న విషాన్ని అంతం చేసి ఆయనకు మెలకువ వచ్చేటట్టు చేశాయి. వెంటనే కట్లనన్నింటినీ తెలుసుకున్నాడు. ఆ నాగులన్నీ ఈ భీముణ్ణి నాగలోకానికి రాజైన వాసుకి దగ్గరికి తీసుకువెళ్ళారు. విషయం అంతా చెప్పారు. వెంటనే ఎవరు నువ్వు అని అడిగితే నేను కుంతీదేవి కుమారుణ్ణి అని చెప్పగానే కుంతి భోజుడితో తనకున్న బాంధవ్యాన్ని గుర్తు చేసుకొని ఈ భీముడు మహాబలవంతుడిగా మారాలి అని స్వర్గలోకంలో అమృతం ఉన్నట్టు నాగలోకంలో బలాన్ని ప్రసాదించే ఒక రసం ఉంటుంది. ఆ రసం ఎంత తాగగలిగితే అంత ఇమ్మన్నారు. ఒక కప్పు రసం తాగితే 1800 ఏనుగుల బలం వస్తుందిట. భీముడు అలాంటి కప్పులను 8 తాగగలిగాడు. అందుకే 10,000 ఏనుగుల బలాన్ని సొంతం చేసుకొని తిరిగి హస్తినాపురానికి చేరుకోగలిగాడు. అదృష్టవంతులకు ఆపదలు కూడా సంపదలుగానే పరిణమిస్తాయి అన్నటువంటి ఆర్యోక్తికి నిలువెత్తు నిదర్శనము భీమసేనుడు. అలా
తనను సంహరించాలన్న ఉద్దేశంతో దుర్యోధనుడు నీళ్లల్లో పలేస్తే అందరినీ సంహరించగలిగిన 10,000 ఏనుగుల బలాన్ని తను సొంతం చేసుకొని తిరిగి కుంతీదేవి దగ్గరికి తిరిగి వస్తాడు భీముడు. భారతంలో చెప్పినటువంటి ఈ ఘట్టం అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనకు కలిగిస్తుంది. ఎందుకంటే అంత బలం కలిగిన భీముడు నిష్కపటి, ఎవ్వరికీ కూడా హాని చెయ్యాలన్న ఆలోచన ఉండేది కాదు. బాల్యచాపంతో ఆయన మీదకు వచ్చినప్పుడు వాళ్లను తిరిగి ప్రతిఘటించేవాడు తప్పితే తనంత తాను తన బలాన్ని ప్రకటించుకోవడం కోసం ఎదుటివాణ్ణి హింసించే లక్షణం కలిగిన వాడు కాదు భీముడు. మహాశివ భక్తుడు. అలా నీ బలాన్ని సమాజ శ్రేయస్సు కోసం నువ్వు ఉపయోగించగలిగితే అది 10 మళ్ళీ నీకు శ్రీరామ రక్షగా నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది అన్న సత్యాన్ని ఈ భీముని యొక్క కథ ద్వారా మనం గుర్తించవచ్చు. గురువుగారు, శివుడు, విష్ణువు, కుమారస్వామి, గణపతి వీరందరూ సర్పాన్ని ధరించడంలో ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? వాళ్ళ దగ్గర ఆ పాముతో పాటు శ్రీ మహావిష్ణువు దగ్గర గరుత్మంతుడు ఉన్నాడు. గరుత్మంతుడు పాముకు శత్రువు. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నెమలి ఉంది. విఘ్నేశ్వరుడి దగ్గర ఎలుక పాము కలిసి సహజీవనం చేస్తారు. మనకు ఈ మొత్తం ఘట్టం తెలియజేస్తున్న సత్యం ఏమిటి అంటే ఆ పాము ఎక్కడో లేదు, నీలోనే ఉంది. నీలో ఉన్నటువంటి అద్భుతమైన ఆ యోగ శక్తిని పాము రూపంలో తెలియజేస్తారు. సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహతః అవాప్యత్వం భూమిం భుజగనిభముజ్జుష్ఠవలయం స్వాత్మానం కృత్వా స్వపశికుల కుండే విహరిణి. సౌందర్యలహరి తెలియజేస్తుంది. ప్రతివాడిలో మూలాధార చక్రంలో కుండలిని పరాభట్టరిక 3.5 చుట్లు చుట్టి పడుకొని ఉంటుంది. దాన్ని నీ సాధన ద్వారా నువ్వు ఊర్ధ్వముఖంగా తీసుకువెళుతున్నావా లేక అధోముఖంగా కామోపభోగాల్లో పతనం చేస్తూ ఉన్నావా? నువ్వు పతనం చేస్తే అది నీకు హానికారకమవుతుంది. ఊర్ధ్వముఖంగా తీసుకెళ్తే అద్భుతాలను సృష్టిస్తుంది. ఇంత అద్భుతమైన సత్యాన్ని పురాణ కథల ద్వారా, దేవతా స్వరూపాల ద్వారా మనకు తెలియజేసే విజ్ఞానమే పురాణ విజ్ఞానం. అందుకే పిల్లలకు పురాణ కథ తెలియచెప్పేటప్పుడు దానిలో ఉన్న ఆంతర్యాన్ని కూడా మనం వివరించగలిగితే, దాని మీద ఆసక్తి కలిగి దాన్ని అధ్యయనం చేసి ఆ సూత్రాలన్నింటినీ కంఠస్థం చేసి వారి జీవితాన్ని వారు సంస్కరించుకోగలుగుతారు. అందుకే ఈ దేవతా స్వరూపాల అన్నీ కూడా పామును వారి ఆభరణంగా ధరిస్తారు. పాముకు ఇంకొక ప్రతీక కూడా చెబుతారు. కాలానికి ప్రతీక సర్పం. కాలారి కామారి అయినవాడే ఆ సదాశివుడు. కాలారి అంటే కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకోగలిగినవాడు. మనము కాలం లోపల ప్రయాణం చేయగలుగుతామా? కాలం భవిష్యత్తులోకి, వర్తమానం నుంచి గతంలోకి వెళ్ళగలుగుతామా అంటే నీ యొక్క తపశక్తి ద్వారా నీ వేగము కాంతి వేగంతో సమానమైతే ఆ విధంగా కాలంలో కూడా ప్రయాణం చేసే శక్తి నీ సొంతమవుతుంది. అలానే ఋషులు కాలంలో ప్రయాణం చేయగలిగారు అని అద్భుతమైన పరిశోధన ద్వారా తెలియజేస్తున్నటువంటి సత్యం. కనుక ఈ దేవతామూర్తులన్నీ కేవలము సామాన్యమైన స్వరూపాలు కావు, అవి ఒక అద్భుతమైన సత్యాన్ని వివరించేటువంటి విజ్ఞానాలు అన్న సత్యాన్ని ఈ సందర్భంలో మనం గమనించే ప్రయత్నం చేద్దాం తల్లి. గురుగారు, కలిబాధల నివారణ కోసం నలదమయంతుల కథ వినమని అంటారు, ఎందుకని? నలదమయంతుల వృత్తాంతాన్ని మనకు భారతంలో చెప్తారు. ధర్మరాజు 12 ఏళ్ల అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసం చేస్తూ అరణ్యంలో ఉన్నప్పుడు ఋషులంతా ఆయన దగ్గరకు వస్తారు. అప్పుడు వాళ్ళని ఒక ప్రశ్న వేస్తాడు, నాలాగా ఇన్ని కష్టాలు పడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో అని. సామాన్యంగా కష్టంలో ఉన్నవాడు తనలాగా ఎవరికైనా కష్టాలు వస్తాయా అన్నటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటాడు. ధర్మరాజు కూడా ఎంత ధర్మం తెలిసిన వాడైనా ఆ కష్టంలో ఉండి వాళ్ళను అడిగినప్పుడు వాళ్ళు నలదమయంతుల కథ చెబుతారు. నిషీధ రాజకుమారుడైన నలుడు విదర్భ రాజపుత్రిక అయిన దమయంతిని
వివాహం చేసుకుంటాడు. వీరి వివాహం ఇంద్రుడికి కూడా కన్ను కుట్టిస్తుంది. ఆయన కూడా దమయంతిని వివాహం చేసుకుందామని వెళ్ళి నలుణ్ణే రాయబారిగా పంపిస్తాడు. చాలా పెద్ద వృత్తాంతం, ఇక్కడ సందర్భానికి అవసరమైంది. అది కలి చూసి ఏ విధంగానైనా నలుణ్ణి పదవీచ్యుతుణ్ణి చెయ్యాలి, నడుల్లోకి ఎలా ప్రవేశించాలి అని ఆలోచిస్తాడు. నలుడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఆయనకు జూతం ఆడేటువంటి అలవాటు ఉంటుంది. కానీ ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్న నేపథ్యంలో ఆ క్రీడ జోలికి వెళుతూ ఉండడు. ఒకరోజు మూత్ర విసర్జన చేసి కాళ్ళు గడుక్కోకుండా సంధ్యావందనం చేస్తాడు. దొరికాడు నలుడు అనుకొని కలి నలుడిలో ప్రవేశిస్తాడు. జూత క్రీడకు ఆయనను ఉద్యుక్తుణ్ణి చేస్తాడు. ఒక బ్రాహ్మణుడి రూపంలో పుష్కరుడి దగ్గరికి వచ్చి పుష్కరుడితో సహా కలిసి నలుడితో జూతమాడి నలుడి రాజ్యం అంతా హరిస్తాడు. బయటికి వెళ్ళి రాజ్యం నుంచి అరణ్య వాసం చేస్తున్నటువంటి నలుడు దమయంతిని కూడా పోగొట్టుకొని కర్కోటకుడి కాటుకు గురి అయి వికృత రూపం దాల్చి ఋతుపర్ణుడి దగ్గర సారథిగా వంటవాడిగా పనిచేస్తున్నటువంటి సమయంలో దమయంతికి తిరిగి 2వ స్వయంవరం ప్రకటింపబడుతుంది. ఋతుపర్ణుణ్ణి ఆ స్వయంవరానికి ఆహ్వానిస్తారు. ఒక్క రోజులో అంత దూరం ప్రయాణం చేయాలంటే రథాన్ని వేగంగా నడిపేవాడు కావాలి కనుక బాహుకుడి రూపంలో ఉన్న నలుణ్ణి రథసారథిగా ఎంచుకొని ఆ దూరాన్నంతా ఒక్క రోజులో ప్రయాణం చేసి ఋతుపర్ణుడు నలుడితో సహా ఆ దమయంతి దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ దమయంతికి నలుడి యొక్క వృత్తాంతం అంతా తెలిసి తిరిగి నలదమయంతులు ఒకటవుతారు. ఇది నలదమయంతుల వ్యాఖ్యానం. ఈ కథకి కలిదోష నివారణకి ఏమిటి సంబంధం అంటే, కలి లక్షణం ఏమిటి అంటే జూదంలో, మద్యపానంలో, స్త్రీలో, పశువధలో నివాసం ఉంటాడు. ఎంతకాలమైతే ధర్మబద్ధమైన జీవితాన్ని నలుడు గడిపాడో అంతకాలం కలి ప్రవేశించలేకపోయాడు. ఎప్పుడైతే ధర్మాన్ని నలుడు వదిలేశాడో అప్పుడు జూదాన్ని ఆసరాగా చేసుకొని ఆయనను పదవిచ్యుతుణ్ణి చేశాడు. తిరిగి లోకానికి ఉపకారం చేద్దామన్న ఉద్దేశంతో నలుడు అరణ్యంలో సంచరిస్తున్న సమయంలో కర్కోటకుడు కాటు వేసి ఆయన రూపాన్ని మార్చేస్తాడు. అంటే నీవు ఎదుటివాడికి సహాయం చేద్దామన్న ఆలోచన నీలో అద్భుతమైన ఆనందాన్ని కలిగించటమే కాకుండా కలిదోషాన్ని పోగొడుతుంది. అందుకే కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజశ్యేహే కలే దోష నివారణం అన్న శ్లోకాన్ని చదువుకోమని చెప్తారు. ఎప్పుడైతే ఈ కర్కోటకుడు వృత్తాంతాన్ని, నలదమంతుల యొక్క చరిత్రను, ఋతుపర్ణుడు రాజర్షిగా ఉంటూ ఏ విధంగా రాజ్యాన్ని గడిపాడో నువ్వు తెలుసుకోగలిగితే కలి దోషాన్ని నువ్వు పోగొట్టుకోగలుగుతావు అన్నదే కలిదోష నివారణకు నలదంపయత్తుల చరిత్రకు ఉన్న సంబంధం. కథ ద్వారా కర్తవ్యాన్ని తెలుసుకుందాం, జీవితాన్ని అద్భుతంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, మరి కలిదోష ప్రభావాలు ఎలా ఉంటాయి? కలిదోష ప్రభావం ఎలా ఉంటుంది అంటే, పెద్దలను గౌరవించరు. మొట్టమొదట కలహం ఇది కలిహి అని పరుషాలు మాట్లాడుతూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ జీవితాన్ని దుర్భరంగా మారుస్తారు. అబద్ధాలు ఆడుతూ ఉంటారు. కలి 4 ఉంటాడని మనం చెప్పుకున్నాం. జూదము, పశువధ, అధర్మ ప్రవర్తన కలిగిన స్త్రీ, బంగారము, మద్యపానం, ఈ లక్షణాలన్నీ బాగా పెరుగుతాయి. మనలో ఈ ఆలోచనలు కలుగుతున్నాయి అంటే కలి మనలో ప్రవేశించి విలయతాండవం చేస్తున్నాడన్న సత్యాన్ని మనం గుర్తిస్తే, కలి నుంచి బయటపడాలంటే కృష్ణుడి కాళ్ళు పట్టుకోవటం ఒక్కటే మార్గం అన్న సత్యం మనకు బోధపడుతుంది. అందుకే భాగవత శ్రవణం చేస్తూ కలి దోషాన్ని పోగొట్టుకోవచ్చు. భారతంలో ఉన్న ఘట్టాలను వింటూ కలి దోషాన్ని పోగొట్టుకోవచ్చు. పురాణ వాంగ్మయాన్ని, ఇతిహాసాలలోని అంతరార్థాన్ని గ్రహిస్తూ మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. కాబట్టి కలియుగంలో కలి బారి నుంచి తప్పించుకోవటం కోసమే శౌనకాది మహామునులంతా సత్రయాగాన్ని నైమిషారణ్యంలో చేశారు. అందరికీ ఆ ఫలితాలు అందాలన్న ఉద్దేశంతో 1000 సంవత్సరాల సత్రయాగం యొక్క ఫలితాన్ని
ప్రపంచానికి అందిస్తూ సూత మహాముని ద్వారా అద్భుతమైన పురాణ కథలన్నీ వాళ్ళు వింటూ వాటిని మనకు అందజేశారు. కనుక అద్భుతమైన ఈ గాథలను, సత్యాలను, రహస్యాలను తెలుసుకుంటూ జీవితాన్ని అద్భుతంగా గడిపే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.